కేసీఆర్ మీద మీ వ్యక్తిగత అభిప్రాయం? కేసీఆర్ గారి మీద నాకు వ్యక్తిగత అభిప్రాయం అనే దగ్గరికి వస్తే, కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిగా ఖచ్చితంగా గౌరవిస్తాం. అట్ ద హరీష్ రావు. సేమ్ టైం కేసీఆర్ గారు ఉద్యమకారులను మోసం చేసిన వ్యక్తిగా ఆ విషయంలో బాధతో ఉండేటటువంటి అభిప్రాయం అయితే మా మనసులో ఉంది. హరీష్ రావు, తన్నీర్ హరీష్ రావు. ఒక కేసీఆర్ గారే కాదు, ఒక హరీష్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా కవిత గారు కానీ, ఇంకెవరైనా సరే ఉద్యమంలో మాకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అధికారం వచ్చాక కనీసం మా ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం లేదు. మేము ఫోన్ చేస్తే కూడా ఎవరు లిఫ్ట్ చేయని పరిస్థితి. ఒకవేళ లిఫ్ట్ చేస్తే కనుక పక్కన చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు గన్మెన్ దగ్గరలో అయితే పిఏలో ఇంకెవరో లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నారని చెప్పేవాళ్ళు తప్ప మమ్మల్ని ఎక్కడ కూడా వాళ్ళు అంటే గౌరవంగా స్వీకరించినటువంటి సందర్భాలు లేవు. ప్రొఫెసర్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ స్వప్నికుడు. ఆ సార్ మరి చాలా గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి సార్. నేను నాయకుడు కూడా అన్నాను ఆయన్ని. ఆయన ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం గుర్తుంచుకున్నటువంటి వ్యక్తి, దేశం కూడా గుర్తుంచుకున్నటువంటి వ్యక్తి. నాకు జయశంకర్ సార్కి ఒక చిన్న సందర్భం ఉంది. జయశంకర్ సార్ చనిపోయిన రోజు మరి నేను వారి అంతిమ సంస్కారాలు జరిగేటప్పుడు ఆ యాత్రలో జయశంకర్ గారిని వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా నా చేతులతో నేను కూడా మోయడం జరిగింది. అది నా రుణం తీర్చుకున్నానే మాట నేను చెప్పుకోవడానికి సంతోషిస్తాను. అంబేద్కర్ మీద మీ అభిప్రాయం? అంబేద్కర్, నాకు తెలిసి అంబేద్కర్ అనేది ఒక ఐడియాలజీ. అంబేద్కర్ గారంటే కంటికి కనిపించే దేవుడు అనేది నా అభిప్రాయం. అన్ని రకాల మతాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల మతాల్లో దేవుడు ఎవరికి కూడా కనిపించినటువంటి దాఖలాలు. ఇవాళ ఈ దేశంలో, భారతదేశంలో రాజ్యాంగం అనేటువంటి ఒక పీఠిక ద్వారా ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ విధంగా బ్రతకాలి, ఎవరు ఏ విధంగా జీవించాలనేటువంటి హక్కుల్ని రాజ్యాంగం అనే ఒక అద్భుతమైన గ్రంథం ద్వారా మనకి జీవితాలను రాసినటువంటి సృష్టికర్త. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ గౌరవించాల్సినటువంటి అంశం రాజ్యాంగం. మరి దేశంలో పుట్టిన వాడిగా నాకు కంటికి కనపడే దేవుడు ఎవరైనా అడిగితే కనుక ఖచ్చితంగా నేను అంబేద్కర్ గారనే చెప్తా. సో అంబేద్కర్ గారంటే నా జీవితం చివరి శ్వాస వరకు కూడా నా దృష్టిలో ఒక దేవుడిలాగానే మిగిలిపోతాడు. ఆయన గారి రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మీతో మాట్లాడగలుగుతున్నా. ఈ స్వేచ్ఛ నాకు వచ్చింది. లేదనుకుంటే బానిసలుగా చిత్రీకరించి వేల సంవత్సరాలుగా అనేక రకాల హింసలకు గురి చేసినటువంటి అగ్ర కులం అని చెప్పుకున్నటువంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు పెత్తందారీ వ్యవస్థని ప్రోత్సహించి కింది స్థాయి బడుగు బలహీన వర్గాలను, బహుజన సమాజానికి సంబంధించినటువంటి సామాజిక వర్గాల ప్రజలందరినీ కూడా హింసలకు గురి చేశారు. ఆ హింసలకి విముక్తే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా చాలా మార్పు జరిగింది. జీవితాలే మారిపోయాయి. ఇవాళ దేశం స్వేచ్ఛను అనుభవిస్తుంది ప్రతి ఒక్కళ్ళంటే ఒక రాజ్యాంగం ద్వారా అనేది నా అభిప్రాయం. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి? మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఆయన గారు కూడా అంబేద్కర్ గారి కంటే ముందు ఎన్నో సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి. ఇవాళ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కనిపించే దేవుడైతే దానికి ముందు అంబేద్కర్ గారు కూడా చూడనటువంటి రాజ్యాంగానికి బాటలు వేసినటువంటి కనిపించే దేవుడే మహాత్మా జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలే గారికి మొదటగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రతి ఆడబిడ్డ సావిత్రిబాయి పూలే గారికి మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, మహిళ కూడా రుణపడి ఉంటుంది. ఆనాడు చదువులు చెప్పే దగ్గరికి వస్తే మొట్టమొదటి టీచర్గా మనం సావిత్రిబాయి పూలే గారిని గౌరవించుకోవాలి. ఆ మహాతల్లి ఆ రోజు కనుక అడిగేయకపోతే ఈరోజు మహిళలు నాకు తెలిసి బలపం పట్టేవాళ్ళు గారు, పెన్ను పట్టేవాళ్ళు కాదేమో నా ఉద్దేశం. రమాబాయి అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం, కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా అంబేద్కర్ గారికి తెలియకుండా అంబేద్కర్ గారి యొక్క విజన్ని, కళని సాకారం చేసే దిశగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ కుటుంబాన్ని తాను తెలిసినంతలోనే పేడ పిడకలతోని అనేక రకాలటువంటి చిన్న చిన్న సదుపాయాలు కల్పించుకొని మరి బ్రతికినటువంటి మహాతల్లి మన రమాబాయి అంబేద్కర్ గారు. వారికి కూడా నా ధన్యవాదాలు. ఒకటి చెప్పండి, సపోజ్ మీరు ఎమ్మెల్యే అయ్యారనుకోండి, 2 ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు. ఒకటి చెప్పుల షాపు ఓపెనింగ్, రెండోది బంగారం కొట్టు ఓపెనింగ్. ఫస్ట్ దేనికి వెళ్తారు? చెప్పుల షాప్ ఓపెనింగ్. ఎందుకని?
చెప్పుల షాప్ ఓపెనింగ్ అని అంటున్నారు. చెప్పుల షాప్ ఓపెనింగ్కి ఎందుకు పోతా అంటే దానికి ఒక రీజన్ ఉంది. చెప్పు అనేది నా దృష్టిలో బంగారం కంటే విలువైంది, పవిత్రమైంది. ఎందుకంటే బంగారం అనేది డబ్బున్న వాళ్ళు కొనుక్కొని బంగారాన్ని అలంకరించుకోగలుగుతారు నగ రూపంలో. కానీ చెప్పు అనేది ప్రతి మనిషి ఇవాళ చెప్పులు లేకుండా అడుగు బయటికేసే పరిస్థితి లేదు. మనల్ని మోస్తున్నటువంటి చెప్పు విలువైందా, లేకపోతే మన డబ్బులతో కొనుక్కొని లక్షల రూపాయలతో కొనుక్కొని మెడల్లో వేసుకునేటువంటి బంగారం గొప్పదా అంటే నేను చెప్పే గొప్పదని చెప్పని గ్యారంటీ చెప్తా. బీసీ కుల జనగణన లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వాటి మీద స్పందించండి. ఇప్పుడు మనకి దేశంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా 4వ తారీఖు మనం రిజల్ట్ చూసుకోవాల్సింది. ఇవాళ మే 31, రేపు పొద్దున 4వ తారీఖు మనం రిజల్ట్ చూసుకోవాల్సిన పరిస్థితి. అది ఒక భాగం అయితే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో 23% ఉన్నటువంటి బీసీ జనగణనని 42%గా చేస్తాం, ఖచ్చితంగా 42% పెంచుతాం అనే మాట ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టిన తర్వాతనే ఈ గ్రామస్థాయి పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెడితే అన్ని ఎన్నికలు కూడా పెట్టాలనేది ఒక డిమాండ్. ఎందుకంటే 42%కి పెంచగలిగితే బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రాజ్యాధికారానికి దగ్గరలో ఉంటాయి. రాజ్యాధికారాన్ని అనుభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ జనగణన జరగాల్సిందే. అది జరిగితే కానీ అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. బీసీ జనాభా అయితే, మన బహుజన సమాజాలు అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా కొంత రాజకీయంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను. యువతకి బాగుపడాలంటే మీరు ఇచ్చే సలహా ఏమని చెప్పండి. ముఖ్యంగా 2 అంశాలు. యూత్ అంటే నేనేమంటానంటే, యూత్ అంటే అదొక శక్తి. ఆ శక్తి సముద్రంలో పొంగేటువంటి అలల లాంటిది. ఈ సముద్రంలో పొంగేటువంటి అలలకి ఎంత పెద్ద ఓడైనా సరే నీట మునగాల్సిందే. సో అలాంటి యువకులు, యూత్ మేమందరం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం చేస్తేనే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తల ఉంచింది. ఖచ్చితంగా యూత్ అనేది నాకు తెలిసి నేనేమంటా అంటే, ఇవాళ ఉన్నటువంటి యూత్ చాలా వరకు ఖరాబ్ అయిపోతుంది. ఏ విధంగా ఖరాబ్ అవుతుందంటే, ముఖ్యంగా డ్రగ్స్, మద్యం, మత్తు. వీటికి ప్రధానమైన అంశం ఏంటంటే గాంజా. ఈ గాంజా అనేది అరికట్టగలిగితే చాలా వరకు యూత్లో అనేక రకాల మార్పులు జరుగుతాయి. దాంతోపాటు మద్యానికి అలవాటు పడి బానిసలైనటువంటి కొన్ని వేల మంది యువకులు జీవితాలని ఖరాబ్ చేసుకొని యాక్సిడెంట్ల రూపంలోనో లేకపోతే అనారోగ్య సమస్యలతోనో జీవితాన్ని మధ్యలోనే చాలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా యూత్ అందరూ కూడా మద్యానికి, గాంజాకి, డ్రగ్స్కి దూరంగా ఉండాలని నా అభిప్రాయం. ముఖ్యంగా యూత్ కనుక రాజకీయాల వైపు అడుగులేస్తే ఈ దేశ రాజకీయాలు మరో కోణంలో ముందుకు పోతాయి. ఆ రాజకీయాల వైపు కనుక యూత్ పోతే, మరి ముఖ్యంగా ఈ రాజకీయాల వైపు రావాలంటే కనుక మనం స్కూలింగ్ నుంచి, కాలేజీ వ్యవస్థ నుంచి ఈ చదువుల పట్ల, చదువుకునే అంశాల పట్ల కూడా వారు శ్రద్ధగా చదువుకొని ఉంటే ఖచ్చితంగా ఈ దేశం అర్థమవుతుంది, ఈ దేశంలో రాజకీయాలు అర్థమవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే, వ్యాపారం, విద్య, ఈ 2 యువతికి అవసరమైన అంశాలు. వాటితో పాటు రాజకీయం కూడా అవసరం. ఈ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేశంలో ప్రతి ఒక్క యువకుడు ఒక నాయకుడిగా తయారవుతాడు. ఈ యువకులందరూ కూడా మార్పు చెందాలని, మద్యానికి, మత్తుకి, గాంజాకి దూరంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, మహిళల అంశాలకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది ఈ దేశం కానీ రాష్ట్రం కానీ? అంటే మహిళలు ఇవాళ చూస్తే కనుక చాలామంది మహిళల్ని ఇవాళ మన సమాజంలో మేలిగో అనేది మహిళల్ని అణగదొక్కే ప్రయత్నమే చేస్తుంటుంది ఈ సమాజం. ఇప్పుడు కాదు, వేల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. నేనేమంటా అంటే, ప్రతి మహిళ ఒక శక్తి. ఒక్క మహిళ ఒక 100 మందితో సమానం. ఆనాడు ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా అనేకమైనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నటువంటి మహిళా శక్తి ఇందిరాగాంధీ గారికి సాధ్యపడింది. మొట్టమొదటి దేశ ప్రధాని, మహిళా దేశ ప్రధానిగా మరి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. మరి అటువంటి ఇందిరాగాంధీ గారు అయితే, లేకపోతే ఒక మదర్ తెరిసా అయితే, ఇంకా లేకపోతే టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఇంకా కల్పనా చావ్లా లాంటి వాళ్ళు, ఇటువంటి మహిళలు చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఆడబిడ్డ ముందుకు పోవాలనేది కోరుకుంటున్నా. ఇంకొక చిన్న అంశం ఏంటంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఒక మహిళ మీద, ఒక ఆడబిడ్డ మీద ఎక్కడైనా ఒక దాడి జరుగుతున్నది అంటే
మనం పోయి సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు చిత్రీకరించి వాటిని వాట్సాప్లో సోషల్ మీడియాలో వైరల్ చేయాలనేది నిలబడి చూస్తున్నాం తప్ప అక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని ఘోరాన్ని అడ్డుకోలేని పరిస్థితి ఉంది. సో అటువంటి దౌర్భాగ్యమైనటువంటి మానసిక పరిస్థితిలోంచి ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఎక్కడైతే ఆడపిల్లల మీద దాడులు జరుగుతాయో అన్యాయాలు జరుగుతాయో ఖచ్చితంగా మీ సెల్ ఫోన్లు పక్కన పడేసి అక్కడ జరిగేటువంటి ఘోరాన్ని ఆపగలిగినోడే భారతీయ పౌరుడిగా నేను ఖచ్చితంగా గౌరవిస్తా. లేదు అనుకుంటే మీ వ్యక్తిగత ఆలోచనలతో సోషల్ మీడియాలో మీరు సోషల్ మీడియా ట్రెండింగ్ అవ్వడం కోసం మీరు తీసే వీడియోలు ఒక జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భాన్ని మీరు మర్చిపోవద్దు. దయచేసి ఎక్కడైనా సరే అది ఒక ఆడపిల్ల మీద జరిగే అన్యాయమైనా ఇంకెక్కడైనా సరే అన్యాయం జరుగుతుందంటే ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ ఇంకా ప్రాక్టికల్గా ఏదైనా జరుగుతుందంటే ప్రాక్టికల్గా మీరు ఆ సందర్భంలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. రైతులకు సంబంధించి చెప్పండి. రైతులకు సంబంధించి చెప్పాలంటే ఈ దేశానికి వెన్నుముక రైతు. ఈ రైతు అనే దగ్గరకు వస్తే రైతు లేకపోతే ఇవాళ మన అన్నం తినలేం. ఈ తినలేని పరిస్థితి దగ్గరికి వస్తే మనకి అన్నం పెట్టిన రైతు ఈరోజు అన్నం తినలేని పరిస్థితిలో ఆకలి చావులు అనేక ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందులు దాగి చనిపోతున్న రైతులు కొన్ని లక్షల మంది ఉన్నారు, వేలలో కాదు లక్షల్లో ఉన్నారు. సో దీనికి కారణాలు మేజర్గా కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైతుకి భూమికి ఆకాశానికి మధ్యలో ఈ ప్రకృతి పోరాటం ఒకటి ఉంది. ఈ పోరాటం ఏంటయ్యా అంటే సకాలంలో కాలం సహకరించి వర్షాలు కురవకపోవడం, ఉన్నటువంటి కాలుష్యం రూపేణా వర్షాలు సరైన సక్రమంగా కురవకపోవడం, టైంలో కురవకపోవడం వల్ల రైతులు అనేక రకాల ఇబ్బంది పడతారు. ఇది ప్రకృతికి రైతుకి మధ్యలో జరిగేటువంటి పోరాటం ఒక భాగం అయితే, ఈ రైతు భూమిలో పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి సరైన ధర లేకపోవడం, దీనికి ముందు ప్రకృతి సహకరించడానికి దగ్గర సాగునీరు లేకపోవడం, ప్రాజెక్టులు లేకపోవడం, ఉన్న ప్రాజెక్టులు ఆరాకొరాగా ఉండటం, సకాలంలో నీరు అందక రైతులు పంటలు ఎండిపోవడం జరుగుతుంది. ఈ ఒకవేళ పండిన పంటకు కూడా మద్దతు ధర సరైన ధర రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పండించిన పంటకి ఏదైతే పెట్టుబడి పెడుతుండో ఆ పెట్టుబడిదారి వ్యవస్థ కూడా ఇంకొక దళారీ వ్యవస్థ ఉంటుంది. ఆ దళారీ వ్యవస్థ ఆ రైతు పంట వచ్చేలోపు వాడొచ్చి వడ్డీల రూపంలో అధిక మొత్తంలో వసూలు చేయడం, ఈ కష్టపడిన రైతుకి చివరాఖరికి ఏమీ లేకుండా మిగిలిపోవడంతో అనేక బాధలు ఇబ్బందులు పడుతూ రైతుల జీవితాలని చాలిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. మరి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు ఏడిస్తే దేశం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ రైతుని ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఒకవేళ రైతుకి ఏ సమస్య ఉన్నా సరే ప్రతి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని, ఇంకా సంక్షేమ పథకాలు రైతులకి అనేక రకాలుగా ఆదుకునే పథకాలు రావాలని, వాటి మీద చర్చలు జరగాలని, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గాలు రైతుల పక్షాన నిలబడి అనేక సంక్షేమ పథకాలను డిజైన్ చేసి వారికి సహకరించాలనేది నా ఉద్దేశం.